శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి ఈ మాసమంతా కూడా చక్కటి శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి చేసేటటువంటి పనులలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం, పనులని కూడా దిగ్విజయంగా ఉండేటటువంటి పరిస్థితి, అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఉంది. కాకపోతే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అష్టమ శని ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఇంకా ఏంటి అంటే ఈ అష్టమ శని నుంచి మామూలుగా ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా ఆ అష్టమ శని యొక్క ప్రభావం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఈ రాశి వారికి సింహరాశి వారికి ఉన్నటువంటి భూగృహ సంబంధమైన విషయాలలో కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ అనుకూలమైనటువంటి రోజులు. ఉద్యోగపరంగా కాస్త చికాకుల నుంచి అధిగమించాలి అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామికి కాస్త ఆరాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం కానీ, అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి దర్శనాదులు చేయడం ద్వారా కానీ కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితుల గురించి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అధిగమించేటటువంటి పరిస్థితిగా ప్రయత్నంగా ఆ మార్గంలో వెళ్ళాలి. మిగతా ఆర్థిక విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి, కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు కూడా ఉన్నాయి. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు చూసేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో సింహరాశి వారికి ఉంది. ఈ మిశ్రమైన ఫలితాలు కూడా దాంట్లో భాగంగా ఈ రాశి అధిపతైనటువంటి రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరికి ఈ సింహరాశి వారికి విదేశ సంబంధమైనటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి రోజులు, ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విదేశాల్లో ఉన్నత విద్యలు చదవాలనేటటువంటి ప్రయత్నం కూడా సఫలం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నత విద్యల్లో ఇంకా ఉన్నతంగా వెళ్ళాలని ఆశీర్వదిస్తూ మిగతా అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ సత్ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్లి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా
పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్న ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్లి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసమే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అన్నమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.